ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అయితే మేము అన్న దగ్గరికి జహీరాబాద్లో వెళ్తామన్నమాట ప్రేయర్కి. మాకన్నా ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళు వెళ్తారు. అయితే మా పెద్దమ్మ చాలాసార్లు చెప్పింది, ఇట్లా అన్న దగ్గరికి రాబట్టే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చాలాసార్లు అన్నది, కానీ నేను వెళ్ళలేను. అయితే ఒకసారి మిస్క్యారేజ్ అయిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళినాను. వెళ్ళినప్పుడు నేను అన్నకి ఏం చెప్పలేను, కానీ అన్న ఏమన్నాడంటే, దేవా బిడ్డ కన్నీరు చూసినావు కదా నువ్వు, మళ్ళా 3 months లోపు నీకు మళ్ళీ నిలబడుతుందమ్మా, తప్పకుండా నీకు దేవుడు గర్వఫలం ఇస్తాడు, నువ్వేం భయపడకు, ఇప్పుడు మిస్క్యారేజ్ అయింది కానీ మళ్ళీ కాదు అని చెప్పేసి అన్న అన్నాడు అనమాట. అయితే అన్న నవంబర్లో అన్నాడు, డిసెంబరు జనవరి ఇచ్చిపెట్టి మళ్ళీ ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ నేను అన్నకి చెప్పిన దేవుడికి ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత అంతా బాగానే ఉంది అనుకున్నాం. మళ్ళీ 3 monthsకి వచ్చేసింది. ఇంకా అక్కడ ఆయిల్ అనేటికి ప్రేయర్ కూడా వెళ్తుంటాను అనమాట. అయితే 3 months తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంకా అంత అందరం సంతోషంగా ఉన్నాం. 3 months స్కానింగ్ అయింది. 3 months స్కానింగ్ అయింది. 2 twins ఉన్నారని చెప్పేసి నేను ట్విన్స్ కావాలని కోరుకున్నా. ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యి 17 years కంప్లీట్ అయింది. చాలా హాస్పిటల్ తిరిగినాము. కొన్ని దగ్గర అయితే నీకు PCOD ప్రాబ్లం ఉంది, ఎగ్ రిలీజ్ కరెక్ట్ లేదు కాబట్టి అవకాశం లేదని కొన్ని హాస్పిటల్లో చెప్పారు. కానీ నేను మా అత్తమ్మ వాళ్ళంతా హిందూ అనమాట, హిందూ బ్యాక్గ్రౌండ్. మా అత్తమ్మ వాళ్ళు పూజలు చేస్తారు, నేను ఒకదాన్నే దేవుడిని నమ్ముకున్నా. వాళ్ళు అంటారు అనమాట, నువ్వు అన్ని దేవుళ్ళని విడిచిపెట్టి వెళ్ళినావు కదా, మరి మీ దేవుడు ఎందుకు ఇస్తలేడు అని అన్నప్పుడు నేను చాలాసార్లు దేవుని మొరపెట్టుకున్నా, ప్రభా నువ్వైతే తింటున్నావు కదా అన్నీ, వాళ్ళ దానికి నువ్వే సమాధానం చెప్పాలని చెప్పేసి నేను దేవునికి చాలా మొరపెట్టుకున్నా. అయితే 3 months స్కానింగ్ అయిన తర్వాత నాకు ఏమైంది, దేవుని దగ్గర మనం అన్నీ చెప్పుకోవాలి, అందుకని చెప్పాలో లేదో కానీ చెప్తున్న విషయము. 3 months తర్వాత స్కానింగ్ అంతా బాగానే వచ్చింది. ఒకరోజు మా అమ్మ వచ్చి ఇంకా పెరుగన్నం తినబెట్టి వెళ్ళింది. అది నైట్కు 11:30 అట్లా అవుతుంది. ఏమైందంటే నాకు సడన్గా బ్లీడింగ్ అయిందనమాట. బ్లీడింగ్ కాగానే నేను చాలా భయపడ్డా, ప్రభా మరి అంత స్కానింగ్ మంచిగా వచ్చింది, మళ్ళీ ఇట్లా బ్లీడింగ్ అవుతుంది ఎందుకని. మామూలుగా ఏం చేస్తారంటే తల్లిదండ్రికి ఫోన్ చేసి చెప్పుకుంటారు. నేను ఎవరికి చేయలే, మా హస్బెండ్ కూడా చేయలేదు. నేను అన్నకు ఫోన్ చేసి చెప్పుకున్నా, అన్న ఒక మాకు తండ్రిలాగా దేవుడు ఇచ్చిన బిడ్డ అని చెప్పేసి, అన్న మరి నాకైతే ఇట్లా అవుతుంది అంటే అన్న ఏమన్నాడంటే, నువ్వేం భయపడకమ్మా, నీకు దేవుడు 2 పిల్లల్ని ఇస్తాడు, నువ్వు సంగారెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పేసి అన్న నాకు ఎంత ధైర్యం చెప్పిండు. అయితే నైట్ 11:30కి ఈయన వస్తాడు, సెకండ్ షిఫ్ట్ వెళ్ళి. ఈయన వచ్చి నేను చాలా ఏడ్చిన, కళ్ళని రెడ్గా అయినాయి, చెప్పలేను, నైట్ అంతా టెన్షన్ పడతాడని చెప్పలేను. పొద్దున 6:30కి అట్లా వాకింగ్కి వెళ్తా అని చెప్తే, వద్దు వాకింగ్ అంటే ఎందుకు అంటే, నాకు నైట్ ఇట్లా అయింది అంటే, ఆయనకైతే హోప్స్ అన్నీ పోయినాయి అనమాట, ఇంకా ఇది కూడా ఉండదు, ఎందుకు అట్లా అవుతుంది అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇక అన్న అయితే మాకు మస్తు భరోసా ఇచ్చిండు, అన్న చాలా ప్రేయర్ చేసిండు మా గురించి. మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినా, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ స్కానింగ్కి వెళ్తే అక్కడ స్కానింగ్ చేస్తే మళ్ళీ 2 మంచిగా ఉన్నారని చెప్తున్నారు, కానీ బ్లీడింగ్ మాత్రం ఆగట్లేదు. అట్లనే నాకు 25 days అట్లనే బ్లీడింగ్ అయిందనమాట. అయినా దేవుడు, నేను భయపడకుండా దేవుడిని అడిగినాను. అన్న కూడా మా గురించి చాలా ప్రేయర్ చేసిండు. ఇంక మళ్ళీ నాకు ఇంకొకటి ఏంటంటే, షుగర్ కూడా ఉంది. షుగర్ ఉంటే పిల్లలు కారని కూడా అంటారు కదా, మళ్ళీ రోజు ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి కన్ఫర్మ్ అయిన తర్వాత. మా ఫ్యామిలీలో ఎవ్వరికి తెలియదు నాకు షుగర్ ఉందని. అన్నకు, మా సార్కి నాకే తెలుసు, అన్నకు చెప్పినాం అనమాట, నీకు ఏది ఉన్నా సరే అమ్మ నువ్వు భయపడకుండా ఉండు, నీకు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు అని చెప్పిండు. రోజు ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి ఇన్సులిన్ కన్ఫర్మ్ అయిన తర్వాత. అయితే నేనేమనుకుంటుంటే ఫస్ట్ నుంచి, దేవా ఇప్పుడు ఒక పాప ఇస్తే ఒక 9 months తీసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక పాపకి మళ్ళీ 9 months తీసుకోవాలి కదా, నాకు ఎంత కష్టమైన ప్రభువా, నాకు 2 పిల్లల్ని అని నేను దేవుడిని అడిగిన. దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి నేను ఎప్పుడు రుణస్తురాలని. అన్నకైతే చాలా చాలా థ్యాంక్స్ మా గురించి. ఇక నేను మధ్యలో అన్నకు మాట్లాడాలంటే కూడా భయపడ్డా, నేను రాలేకపోయినామని. దేవుడికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవుడికి రుణస్తురాలని. మా సాక్ష్యము దేవునికి మహిమకరంగా ఉండాలని ఈ యొక్క సాక్ష్యం ముగిస్తున్నాను.